మోంతా తుఫాను దెబ్బకి అమరావతిలో పంట పొలాలు నీట మునిగాయి. ఉల్లి, అరటి, వరి, పసుపు పంటలకు నష్టం జరిగింది. దీంతో రాజధాని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నీట మునగడంతో రైతులంతా తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక మరిన్ని వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. మోంతా తుఫాను దెబ్బకి రైతులైతే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. వాళ్ళకి చేతికి వచ్చినటువంటి పంట నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే అరటి పంట ఏదైతే ఉందో ప్రధానంగా ఈ మోంతా తుఫాను దెబ్బకైతే మాత్రం దెబ్బతిన్న పరిస్థితి ఉంది. వేల హెక్టార్లలో కూడా ఈ అరటి పంట అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే దెబ్బతిన్న పరిస్థితి ఉంది. మనతో పాటు రైతులు ఉన్నారు. అమరావతిలో ఉన్నాం మనం. అమరావతిలో చాలా వరకు అరటి పంట అంతా కూడా కుదేలైన పరిస్థితి ఉంది. ఏదైతే అక్కడంతా కూడా మొత్తం వాటర్ వచ్చేయడంతో, అంటే వరద నీరు, అదేవిధంగా తుఫాను సంబంధించి వర్షపు నీరు కూడా చేరుకోవడంతో మొత్తం అప్పటికప్పుడు అంటే ఈదురుగాలు ఎక్కువ వచ్చిన నేపథ్యం ఉంది మోంతా తుఫాను దెబ్బకి. ఆ ఈదురుగాలు అయితే మాత్రం అరటి చెట్లంతా కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే పంట చేతికి వస్తుంది అనుకున్న సమయానికి ఆ గెలలతో సహా నేలమట్టమైనవి. ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, ఏంటి, ఎంతవరకు నష్టపోయారనే విషయాల్ని. అయ్యా చెప్పండి, ఎప్పుడు మొత్తం ఇదంతా పంట అంతా పడిపోయింది కదా, ఎప్పుడు పడిపోయింది? మొన్న తెల్లారగట్ట గాలి వాన బాగా వేసింది కదా, తెల్లారగట్ట మాడిపడి చూస్తే బాగానే ఉంది. పొద్దున్న అయితే అన్ని పడిపోయాయి ఏడాడ. ఏమండి మొత్తం కూడా 10-20 గల్ల పనికి వస్తాయి. మొత్తం పనికిరావు తీసేటి. ఎంత ఇప్పుడు గెల ఎంత ఉంటుందయ్యా ఈ చెట్టు? 250 ఉంటుంది. 250. మరి వచ్చి చూసుకున్నారా? చూసుకున్నప్పుడు ఏమన్నా వాటిలో ఏమన్నా ఇబ్బంది? మట్లకి చూసేగా చూస్తే చీరని తిరిగినా కానీ ఒక 20 గల్ల పడిపోతాయి. రైట్. 20 గల్ల కప్పి ఆ పని వెళ్దామంటే వెళ్ళేటప్పటికి వీళ్ళు వచ్చారు, ఇది చేసుకుంటున్నారు. ఎంత 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 మేర మీరు నష్టపోయి ఉంటారు పంటకు సంబంధించి? 50,000 పోతుంది. 50,000. ఏం చెప్తారు మీరు ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏమైనా ఇచ్చుకుంటారు? ఏం చెబుతా, నోటికాడికి వచ్చింది పోయింది. మరి వాళ్ళు ఇస్తారా మనం ఏం చేస్తారో వాళ్ళు ఇచ్చినంత మేము చూసుకుంటాం. ముందు కట్టలు చూస్తాను ఒక్కొక్క కట్ట 2,000 రూపాయలు పెట్టుకుని వచ్చేసి. యూరియా కట్ట మన మధ్య అయితే 300-400 పెట్టుకున్నాం. ఏం చేస్తాం, ఏం చేసేది ఏం లేదు. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా వరకు రైతులకి అండగా కూడా నుంచుంటుంది ప్రభుత్వం. ఏం చెప్తారు? సీఎం చంద్రబాబు గారిని ఏమి విజ్ఞప్తి చేస్తారు? ఆయన ఏం చేసాం, లాస్ట్ అన్న ఇస్తే అయితే మళ్ళీ ఇది తీసేసి మళ్ళీ వేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వాలిగా, ఎంత ఇస్తారో మనకి ఏం తెలిసింది. ఎకరం చేను మొత్తం పోయింది కదా, చూశారుగా. మనతో పాటు ఇంకో రైతు ఉన్నారు. అయ్యా మీరు చెప్పండి, అరటి పంట ఇట్లా తుఫాన్ కానీ వర్షం కానీ కొంచెం ఎక్కువ చెదురుమదురుగా గాలి వస్తే ఎందుకని పడిపోతుందని చెప్తారు మీరు? అంటే దానికి గల కారణాలు ఏంటి అసలు? ప్రధానంగా ఈ పంట ఎక్కువ ఎందుకు ఎఫెక్ట్ అవుద్ది? ఇప్పుడు అరటి తోట అంటే కంపల్సరీ వాటి మీద పోతారండి. అరటి ఇప్పుడు ఉల్లిసేలు ఉండి, ఉల్లిసేలు కాడ నాటేసాం. ఉల్లిసేలు నాటేసాను, కొన్ని మునిగిపోయండి, కొన్ని అరటి తోటలు తాగమైనవి. ఉల్లిచేలు మట్టికి మునిగిపోయండి, సాంత కొన్ని మునిగిపోయండి. ఇక మునిగిని వచ్చేయలేదో చేతికి వచ్చిందో లేదో చెప్పలేము. సాంత మునిగిపోయినాక అది సాంత మునిగినాక ఉల్లిసేనంటే ఉల్లిపాయ కులిపోయిద్ది ఉన్నదో అట్లా ఆ పరిస్థితులు ఉండి కొన్ని. మరి ఆయనే న్యాయం చేస్తారులే, చంద్రబాబు గారు చూసి ఆయనే న్యాయం చేస్తారు. రైతులు కానీ చంద్రబాబు గారు కానీ మంత్రి గారు కానీ అందరు కానీ చక్కగా అన్నీ చక్కగా నెరవేర్చారు. ఈ గాలి తుఫానికి దెబ్బకి అందరూ మంచిగా చూశారు, అదే సంతోషం. మీకు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీ పంటకు సంబంధించి ఎట్లా ఆదుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏదో వచ్చిన ఒకటి మళ్ళీ పైరు వేసుకుంటానికి బాగు చేసుకొని పైరు వేసుకుంటానే కానీ మాకు ఎన్ని లక్షలు వస్తాయి? 2 లక్షలు వస్తాయి. మరి 2 లక్షలు వాళ్ళు ఇస్తారా? ఈరుగా వచ్చిన మట్టుకే మళ్ళీ బాగు చేసుకొని మళ్ళీ పైరు వేసుకుంటాను. ప్రస్తుతం అయితే మాత్రం అమరావతి ప్రాంతంలో కొన్ని చోట్ల అంటే ఎక్కువగా వేసినటువంటి పంట ఏదైతే ఉందంటే అది అరటి పంట. ఈ అరటి పంట అంతా కూడా అరటి, అదేవిధంగా ఉల్లి మోంతా తుఫాను దెబ్బకైతే మాత్రం పాడైపోయిన పరిస్థితి ఉంది. దీన్ని నేపథ్యంలో అయితే మాత్రం రైతులైతే మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ చూసుకుంటే ఇవాళ వరద నీరు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా రైతులైతే మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా ఉంటే అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో తమను ఆదుకుందని చెప్తున్నారు. అదేవిధంగా రానున్న కాలంలో కూడా అంటే తమకు జరిగిన నష్టాన్ని కొంచెం చూసి వాళ్ళకి దానికి తగ్గట్టుగా అయితే మాత్రం సహాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
కెమెరా పర్సన్ వెంకటేష్తో కుమార్ చంద్, వైకే న్యూస్, అమరావతి నుంచి.